హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బెండకాయతో ఇట్లా గుత్తిగా వేసి చేసుకోండి. చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా బెండకాయలను పైన కింద తొడిమలతో కట్ చేసేసుకోవాలి. చూడండి, పైన కింద ముచ్చుకలు కట్ చేసుకొని ఇలా బెండకాయలు పొడుగ్గా ఉన్నాయనుకోండి హాఫ్ చేసుకొని మధ్యలో ఇట్లా కాంటు పెట్టుకోవాలి. లేదు చిన్న బెండకాయలు అయితే కనుక ఒకటే బెండకాయ సరిపోతుంది. పెద్దగా ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఉండాలి గంటలు అనేవి. ఇలా పెట్టుకోవాలి. మనం పచ్చిమిర్చికి పెట్టుకుంటాం కదా చీలికల్లాగా, ఆ విధంగా బెండకాయ అంతా కూడా చీలికలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని వెడల్పు కడాయి పెట్టుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయ ఇలా పరిచినట్టు వేసామనుకోండి ప్రతి ఒక్క ముక్క కూడా ఫ్రై అవుతుంది. అట్లానే చాలా మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక నిమిషం ఆగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందే వేసామనుకోండి జిగురు వస్తుంది. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కాస్త మంట పెద్దది పెట్టుకొని మనం గరిటతో కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇట్లా బెండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, బెండకాయ అంతా కూడా మెత్తబడిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా బెండకాయ అనేది ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఎప్పుడు చూసే విధంగా కాకుండా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది గ్రేవీతో బెండకాయ ఫ్రై అనేది. ఇప్పుడు బెండకాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా, చూసారుగా మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మొత్తం ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంకో ఆయిల్ ఉంటే సరిపోతే పర్వాలేదు, లేదంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, ఒక సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. ఇంక ఇందులో పచ్చిమిర్చి వేయాల్సిన పని లేదండి, ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ మాత్రం బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు వేపు తీసుకున్న బెండకాయ ముక్కల్లో హాఫ్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి ముక్కలను జస్ట్ ఇట్లా మనము డబ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఇట్లా వేడిగా ఉన్నాయి. ఆ వేడి మీదే కారం, పసుపు కాస్తంత అద్దినట్టు వేసుకోవాలి. అంతేనండి, ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఫ్రై అయింది. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా క్రిస్పీగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం మనము ఒక స్పూను కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అట్లానే రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం బెండకాయలో వేసాం కదా, ఇక్కడ చూసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా కాస్తంత లిక్విడ్లా చేసుకొని ఈ లిక్విడ్ని మనం ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా వాటర్ అది స్మూత్గా కలిపేసుకొని లిక్విడ్లా చేసుకొని మసాలా కారం అంతా కూడా ఉల్లిపాయలో వేసేసుకొని గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ మనం చేసేది బెండకాయ ఫ్రై కాబట్టి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీడియం సైజ్ టమాటా ఒకటి హాఫ్ కట్ చేసుకొని ఇట్లా క్యారెట్ తురిమే దాంట్లో సన్నగా తురిమేసుకోవాలి. మీరు టమాటా ప్యూరీగా పేస్ట్ చేసి వేసినా కూడా బాగానే ఉంటుందండి, కానీ ఇక్కడ ప్యూర్ చేసుకొని మనం వేసుకోవడం కంటే ఇట్లా కూర వేసుకున్నాం అనుకోండి టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇట్లా టమాటా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా చాప్ చేసుకున్న టమాటాని బాగా గరిటతో కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయి ఫ్రై అవ్వాలి కదా. ఇలా ఆయిల్ తేలుతుందనగా హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు పచ్చివాసన అది ఏమీ లేకుండా కాస్త ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ తేలుతుంది కదా, మొత్తం అంతా కూడా గ్రేవీలా వచ్చింది. టమాటాలో ఉన్న వాటరే సరిపోతుందండి, మనం ప్రత్యేకించి చేయనవసరంలా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా బెండకాయ అంతా కూడా ఈ గ్రేవీ పీల్చుకునే వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. బెండకాయ ముక్కలంతా కూడా కూర మిశ్రమాన్ని బాగా పీల్చేసుకునేటట్టు, అంటే మనం ఆల్రెడీ గంటలు పెట్టాం కదా ఫ్రై చేసుకునేట ముందు, కాబట్టి మొత్తం అంతా కూడా గ్రేవీ లోపల వరకు డంప్ చేసుకుంటుంది. చూడండి, ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా పరిచినట్టు వేసుకున్నాం అనుకోండి మొత్తం ప్రతి ముక్క కూడా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు అట్లా ఉంచి తీసేస్తే సరిపోతుంది. చూడండి, 3 నిమిషాల తర్వాత కూర అంతా కూడా రెడీ అయిపోయింది, బాగా దగ్గరికి అయిపోయింది. లిక్విడ్ అనేది లేకుండా గ్రేవీగా బాగుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అనాల్సిందే. అట్లానే
కర్రీతో కాకుండా బెండకాయ పలంగా తినేసేయచ్చు. రసము, పప్పుచారు వీటిల్లో కూడా బాగుంటుంది. ఉత్త రైస్ అన్నంతో కూడా ఈ కర్రీ గ్రేవీ మిశ్రమంతో కలిపేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.